పైపు కూడా అమ్ముకున్నాడు ఇప్పుడు ఉన్నాయి పైపులు కూడా కాంట్రాక్టర్ పైపులు అమ్ముకుంటాడా డాంబర్ రోడ్ మెయిన్ రోడ్ స్టేట్ గా కడుతున్నారు ఇలా సార్ అలవాటు దాటాలా అరే మేము అంత చేయరు బాబు అదే ఇట్లా అనుకుంటున్నాం ఎమ్మెల్యే చెప్పుకుంటావా కలెక్టర్ చెప్పుకుంటావా అని అంటాడు మళ్ళీ అన్నా మీకు చెప్తున్నా అని చెప్తాను నువ్వు ఎమ్మెల్యే చెప్తావు ఫోన్ చేస్తాను నేను నువ్వు ఒక పైకంటే పైపులు అమ్ముకుంటున్నావు పైపులు మళ్ళీ ఎట్లా అవుతుంది రోడ్ చూడు నువ్వు పైపులు ఎట్లా అవుతుంది సరే సరే బాస్ ఏ సారు వర్క్ చేయక వర్క్ చేయక ఆపేసి బిల్లు అవసరం లేదు ఏమవసరం లేదు మొత్తం చేస్తున్నా రోడ్ అయిపోతుంది పాత పైపులు తర్వాత ఇలా వచ్చినాక నువ్వు మాట్లాడు రోడ్ ఏడుంది నువ్వు పైపు వేసావు 10 పైపులు ఉంటే నువ్వు 6 పైపులు వేస్తావా 10 పైపులు ఉండే కింద 6 పైపులు వేస్తావు పాత పైపుల పక్కన వేయాలా నువ్వు మరి 6 పైపుల నీకు వర్క్ అవుతా అనుకున్నావు ఇది అది చక్కగా పుండవతలు పోతున్నది అది ఇదేమో రోడ్ చక్కగా వస్తున్నది ఎట్లా క్రాస్ అయితే ఎట్లా కడతావు ఇది మన వీడియో చూడు సార్ సార్ మనకు ఫస్ట్ సార్ పిలుస్తుంటారు వాళ్ళు ఎమ్మెల్యే పిలుస్తుంటారు కదా దాన్ని పిలిపించుకొని అయిపోతే నువ్వు చెప్పండి నువ్వు చెప్పండి నేను చెయ్యా నువ్వు చెప్పండి నేను చేయను ఆపుతాంటారు చేయగలి నువ్వే అంటారు కదా నువ్వే చెప్తున్నావు కదా తీసుకొస్తాను నువ్వు ఎట్లా చెప్తున్నావు నువ్వు చెప్తా తమ్ముడు మనకు తువ్వి పెట్టండి మన పని తువ్వి చేయండి గవర్నమెంట్ తో మాడుకోండి కానీ బెడ్డీలో నా గురించి రెండోసారి మళ్ళీ మిల్లర్ చేయించు మరి పైపులు తీపించు అడుగు ఊరు చెప్తా నా దేని గురించి అడగండి అదే చెప్తాను పైపులు కావాలి పాత పైపులు కావాలని నేను అమ్ముకునేది కాదు నాకు అర్థమైంది కేసు అర్థమైంది సార్ మెయిన్ రోడ్ స్టేట్ గా కడుతున్నారు ఇలా సార్ అలవాటు దాటాలా అరే మేము అంత చేయరు బాబు బాబు ఏం చేసేది లేదు నువ్వు చేసినావనుకో సార్ కూడా అడగద్దాట సార్ అరే మా ప్రెస్ కాదండి మేము కాదు ప్రెస్ మరి నువ్వు వర్క్ చేసే అట్లా దిగరాదు అట్లా 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 రండి వాళ్ళేమో మీరేమో చెప్పండి సార్ ఇవర్ దాకా వచ్చేది దొబ్బేసి తీస్తే మట్టి
రోడ్ సగం పైపులు బయటకు చేసాను దాంట్లో సగం పైపులు లేవు చెప్తా మనం కూడా మాట్లాడితే బాగుంటుంది తట్టుకుంటాం అటు నేను కూడా నుంచి తీసుకుంటాను పాడేరా భయ్యా సమంజసం ముందు అది మాట్లాడతాడు సారు సోమవారం వస్తాడు సోమవారం లేదు రేపు లేదు సోమవారం వస్తే మాట్లాడేసి ఇంకోటి సార్ మీ డిపార్ట్మెంట్ ఎక్కువ శ్రద్ధ తీసుకుంటారు ఏం జరుగుతుందంటే ఈ తొమ్మిది ఇది శ్మశాన వాటికి ప్రవాళం చెప్తా ఎట్లా మోస్తారు వాస్తవం ఏంటంటే 4 ఫీట్లు మన జిల్లాలో 2 మీటర్లు ఉంటుంది ఇప్పుడు మన కలవడు కట్టినాము అడుగు 7 మీటర్లు ఇక్కడ ఎంత ఉంది 4 మీటర్లు ఇన్ఫ్లో మీద ఫ్లో ఉంటాను ఫ్లో మాట్లాడతాను ఫ్లో వేసాం కదా పైకి వేసాం అందుకే అంత లోతు వేసి రోడ్ పెరిగింది అప్పటి నుంచి ఉన్నదే పిల్లల బస్సులు వస్తున్నాయి అన్ని పెద్ద అంటే కెనాల్ వాల్స్ పెద్దగా ఉండాలి లేవు కదా ఓన్లీ మీటర్న్నర ఉన్నాయి కెనాల్ వాల్స్ అదంటే నేను కెనాల్ వాల్స్ డిశ్చార్జ్ కావాలంటే శాంక్షన్ అడుగు ఒకసారి అడిగి చేద్దాం తొందర ఏం లేదు వాళ్ళని తొందర పెట్టేది ఏం లేదు మేము చేసేది వచ్చినా ఎందుకు సాల్వ్ చేయడానికి ఇది మనం ఎట్లా ఉంటే కాదు మీకు కావాల్సింది స్టార్టింగ్ రోజు కోపం కలిసి వెళ్ళిపోయినావు బెడ్ ఎట్లా కోపం కలిసి బెడ్ వేసి గట్టిగా అయిందని వాళ్ళు సరే ఏమైనా ఇంకో ఎక్స్ట్రా పైపులు అడుగుతారు కాబట్టి అది శాంక్షన్ పరిధులు మనకు పరిధులు కాదు సార్ వాళ్ళు వచ్చి ఒకసారి మాట్లాడి మీరే ఒకసారి అండి మీరు వస్తే ఒకసారి సార్తో డిస్కస్ చేసి మనం సాల్వ్ చేద్దాం అంటారు కదా ఎక్స్ట్రా పైప్ కావాలి మాకు శాంక్షన్ ఏంటంటే సింగిల్ రోడ్కి ఒకలా ఉంటుంది శాంక్షన్ డబల్ రోడ్కి ఒకలా శాంక్షన్ సింగిల్ రోడ్కి ఏమో 7 డబల్ రోడ్కి 12 స్టాండర్డ్ అది నేను అక్కడ పెట్టుకునేది ఏముండదు అక్కడ స్టాండర్డ్ ఉంటుంది అక్కడ స్టాండర్డ్తోనే ఇవ్వాలి మీరేమనుకుంటారు ఇప్పుడు విలేకరులతో మాకేం పని అట్లా దాంతో విలేకరులు కావాలి లేకుంటే నాయకులు కావాలి అందుకని మీరు మీ పెద్దలు మీలాంటి పెద్దలు ఒకసారి వచ్చి ఆయన పెద్ద రిపోర్టర్ ఆయన ఇప్పుడు మనకి బ్రాహ్మణపల్లి విలేజ్ ఇది R&B రోడ్ ఉన్నది ఇక వర్షాల కారణంగా కొద్దిగా కుంగిపోయి ఉండే పైపులు అయితే కొత్తగా శాంక్షన్ అయింది దానికి ఇంతకుముందు 10 పైపుల వెడల్పుతూ ఉండే ఇప్పుడు 6 పైపులు వేసి దగ్గర తెచ్చిన రోడ్డు అయితే ఆ కారణంగా టర్నింగ్ పాయింట్ ఒకటి ఉంది కాబట్టి ఇక టర్నింగ్లో క్రాస్ చేస్తున్నారు మొత్తం కల్వెట్టు రోడ్ కడ్డంగా కడుతున్నారు కాబట్టి దీనికి ఆపేయడం జరిగింది దానికి సరి చేయాలని మేము అంటున్నాం ప్రభుత్వాలకు కోరుకుంటున్నాం. మా గ్రామంలో R&B వర్క్ నడుస్తుంది. ఇక్కడ ఒక కల్వర్ట్ ఏదైతే ఉందో అది ఇంతకుముందు వెడల్పు ఉండే ఆ వెడల్పుని 10 పైపులు తీసి 6 పైపులకు కుదించారు, దగ్గర కుదించారు. ఆ కుదించింది కూడా ఏమవుతుందంటే ఆ హౌస్ మీదకి కానీ ఇళ్ళ మీదకి కానీ ఆ రోడ్డు టర్న్ చేసి పడేసారు. ఆ టర్న్ చేయడంతో ఇప్పుడు ఇబ్బందులు ఏంటంటే ఒక హౌస్ ఉంది మాకు ఒకటి ఇక్కడ నీళ్లకు. ఆ నీళ్లు ఎండాకాలం వస్తే ఈ కాలనీలో ఎవరికి ఉండవు, ఆ కాలనీకి నీళ్లు లేకుండా అవుతుంది. దాంతోపాటు ఇక్కడ జరపమంటేనేమో ఇది జరుపుతలేరు, ఉన్నదాన్నే చేస్తామంటే సరే ఇది జరపం పైపుని జరిపేసి చేయమని చెప్తే అది మేము చెయ్యము, మాకు ఎస్టిమేషన్లో లేదంటే ఆ ఉన్నదాన్నే చేయమంటున్నాం, మేము ఇంకా ఎక్కువ చేయమంటలేము. ఆ ఉన్న వర్క్నే ఇటు జరపమంటున్నాం, పైప్ ఆ పైప్ అడ్జస్ట్ చేయమంటున్నాం, అది చేస్తలేదు. అది చేయకుండా వాళ్ళదే నడిపిస్తుంది అంటే అది ఎట్లా అవుతుంది? ఇంతకుముందు ఇక్కడ టిప్పర్ పడ్డది, స్కూల్ బస్ దిగబడ్డది, ట్రాక్టర్లు పడ్డాయి. ఇక్కడ ఈ టర్నింగ్ ఉంది, ఇక్కడ టర్నింగ్ ఉంది కాబట్టి అవన్నీ పడుతున్నాయి. ఆ ప్రాబ్లమ్స్ మాకు తెలుసు కాబట్టి మా విలేజ్ వాళ్ళే అవుతున్నాయి, వేరే వాళ్ళకి అవుతలేవు కదా. వేరే వాళ్ళు ఎక్కువ తిరగరు, ఇక్కడ మా వాళ్ళే తిరుగుతాయి. ఇక్కడ సొసైటీ లారీ వస్తుంది, పెద్ద లారీ వస్తుంది, ఒక 10-12 పైల లారీ వస్తుంది. అప్పుడు మాకు ఏమైతే అంటే అది టర్న్ కాదు, అది ఆ ప్లేస్కి ఆ రోడ్ చిన్నగా అయిపోతుంది, అక్కడ హౌస్ ఉంది అక్కడ.
కాబట్టి మేము ఏం చేసామంటే ఇక్కడ వర్క్ని ఆపేసి అది పెంచమని చెప్తున్నాం అంతే. ఏదైనా ఇప్పుడు చేయాలి. ఈరోజు మా బ్రాహ్మణపల్లిలో కల్వర్ట్ డబుల్ బెండ్ కల్వర్ట్కి దానికి పనులు జరుగుతున్న పురోగతి గురించి నేను ఇటు బ్రాహ్మణపల్లి గ్రామానికి రావడం జరిగింది. అయితే గ్రామస్తులు వాళ్ళు కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేశారు. వాళ్ళు అనగా ఏంటంటే వాళ్ళు ఉన్న పైపు ఇది ఒక రోడ్డు కరువు మీద ఉండడం వల్ల వాళ్ళకి గోడ కట్టడం వల్ల వాళ్ళకి లారీలు టర్నింగ్ ఇబ్బంది అవుతుంది. ప్లస్ ఒకసారి ఆల్రెడీ లారీ పడిపోయిన వాళ్ళు సంఘటనలు వాళ్ళు మాకు దృష్టికి తీసుకొచ్చారు. సో ఆ సందర్భంగా ఈ మా నాగేశ్వరరావు గ్రామ పెద్దలు XMPTC వాళ్ళు వచ్చి మాకు ఇంకొక పైపు వెడల్పు ఎక్స్టెన్షన్ చేయమని వాళ్ళు కోరుతున్నారు. సో మా దృష్టికి తీసుకొచ్చినందుకు నేను మా పై అధికారి కూడా దృష్టికి తీసుకొచ్చి వాళ్ళకి ఈ సార్ని కూడా ఒకసారి మా పై అధికారులు ఒకసారి రమ్మని చెప్పేసి వాళ్ళతో సాల్వ్ చేసి ఇష్యూని ఇబ్బంది కాకుండా గ్రామ ప్రజలకు ఇబ్బంది కాకుండా చేద్దాం.